నమస్తే అండి. నేను మీ వెంకటపతిరాజు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నేను కూడా సమిధనై కొన్ని మాటలు మాట్లాడదనుకుంటున్నాను. అలా ఆఖరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వద్దని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. మరి 5 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వం చాలా బాగా సాగిందిగా, చాలా బాగా పరిపాలించాడుగా ఆయన. ఇప్పుడు దాన్ని ఎందుకు వద్దనుకున్నారు? నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే నేను మామూలుగా ఆయన ఇచ్చిన 5 సంవత్సరాలకి ఆయనకి ఇచ్చిన ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు ఆయనకి పరిపాలన చేయమని ఇచ్చారు. ఆయన పరిపాలన బాగుంటే మళ్ళీ ఆయన్నే గెలిపిస్తారు కదా. అంతేగాని కూటమి ఎందుకు వస్తుంది? తర్వాత ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? వచ్చిన 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగినాయి. అరే ఇంకా స్టార్ట్ చేయలేదే గవర్నమెంటు. నువ్వు కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చావా? రోడ్లు బాగు చేయించావా? భవన కార్మికులకి ఇసుక ఫ్రీగా ఇచ్చావా? ఇన్ని దందాలేగా. వాస్తవంగా కూటమి గవర్నమెంట్ మీద నువ్వు వాస్తవాలు మాట్లాడు. దేని గురించి? ప్రజా పరిపాలన గురించి మాట్లాడు. హత్యలని ఏదో డైవర్ట్ చేద్దామని. అరే వచ్చిన 45 రోజుల్లో నువ్వు అసెంబ్లీకి రావడానికి అవకాశం లేదు కాబట్టి ఏదో 4 కెమెరాలు పెట్టుకుని ముందు 4 స్పీకర్లు పెట్టుకుని అది ఇంట్లో గోడల మధ్య మాట్లాడుకున్నట్టు అవుతుంది. అదే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఓకే, ఇప్పుడు నీకు వచ్చింది 40% ఓట్లు. అది కూడా నువ్వంటే ఏంటో తెలియని టైంలో వేసిన వాళ్ళు. ఈ 60% మంది కూటమికి వేస్తే 40% మంది మాత్రం నువ్వంటే కొంత నీ యొక్క డబ్బుకో నీ యొక్క పైసలకి కొంత నీ మీ అభిమానమే కొంత వేశారు. ఇప్పుడు ఎప్పుడైతే నీ యొక్క రాజకాలు నువ్వు చేసిన ఈ ఫైనాన్స్ అప్పులు చూసి ఈ 40% 20% వెళ్తుంది. అదే మళ్ళీ కనీసం మళ్ళీ తర్వాత 30 ఇంకో 10% పెరిగి 30% అవుతుంది. ఇంకా లాస్ట్కి నీకు 10% కూడా కష్టంగా ఉంటుంది ఓట్లు. సో వాటి కోసం నువ్వు ఇది అందా చేస్తున్నావా? లేదు, ముందు మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం మాత్రం మీరు అది మానుకోండి. అది మానుకొని ప్రభుత్వానికి టైం ఇవ్వండి. టైం ఇచ్చిన తర్వాత ఏమన్నా ఉంటే పాలసీ మ్యాటర్స్ మాట్లాడండి. పాలసీ మ్యాటర్లు అయితే అందరూ హర్షిస్తారు. అంతేగాని ఏదో హత్యలని ఎక్కడో జరిగిందండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, దానికి మీరే కారణం అంటే వాడు రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల వేరే వాడు వచ్చి కొట్టడం వల్ల పడుతుంది. తర్వాత ఆయన హాస్పిటల్ తీసుకెళ్తాడు. గవర్నమెంట్ చేసే పని ఏంటి? అతను హాస్పిటల్లో వైద్యం చేస్తాం. అది యాక్సిడెంట్ జరగకన్నా చూడండి అంటే అది చెప్పలేమండి. మీరున్నప్పుడు ఇంకా లెక్కలు మేము ఎక్కువ చెప్పలేము. సో ఇన్ని హత్యలు జరిగినాయి ఏంటనేది సరే అవసరంలా. మనకు కావాల్సిందంటే పాలసీ మ్యాటర్సే కావాలి. దయవుంచి మీరు మాత్రం అవి మానుకోండి. అలాగే మీ యొక్క అనుచరులు కూడా ఇప్పుడు జారిపోయేలా ఉన్నారు, వాళ్ళు జారిపోకుండా వాళ్ళని కాపాడుకోండి. అంతేగాని దీని మీద బుర్ర జల్లుకుందాం అని చెప్పేసి ఏదో పార్టీ మనుగడ కోసం, అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం, వాటి కోసం మాట్లాడద్దు. అరే అది రాజ్యాంగం. 10% ఉండాలనేది రాజ్యాంగం. నీకు 40% ఓట్లు కూడా తెలియక వేశారు. ఇంకా ప్రజలు అనుకుంటున్నారు, అరే ఇంకా కొంతమంది ఉన్నారా జగన్మోహన్ రెడ్డికి వేయడం అనేది. రోడ్ల పరిస్థితి ఏంటి? మీరు ఇవ్వవలసిన కాంట్రాక్టర్ బకాయిలు, పాత బకాయిలు ఇవ్వడం కోసం మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అదే పాత బకాయిలు లేకుండా ఉండుంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందరు. మీరు ఎప్పుడైతే పాత బకాయిలు ఉన్నాయో పాత బకాయిలు పాత వాళ్ళకి తీర్చాలి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేసుకోవాలి.
దయచేసి అవి మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇది మా యొక్క మనవి. రాజుగారు రాజకీయం. గుడ్ మార్నింగ్.